పార్క్ చుట్టూ పాలిటిక్స్, పీపీపీ మోడల్ వద్దు అంటూ వార్నింగ్స్. గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని పార్క్ చుట్టూ రాజకీయాలు కొనసాగుతున్నాయి. పార్క్ అభివృద్ధి పీపీపీ మోడల్లో జరుపుతాము అంటే ఒప్పుకునేది లేదు అంటూ విపక్షాలు హెచ్చరిస్తూ ఉంటే, కేంద్ర నిధులతో పార్క్ అభివృద్ధి చేస్తాము అని అధికార పక్షం చెప్తోంది. 10 ఏళ్ల క్రితం మూతపడిన పార్క్ అభివృద్ధి మొదలు కాకముందే ఈ రకమైన వివాదం తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. గుంటూరు కార్పొరేషన్ జనాభా 10 లక్షలకు పైగానే ఉంటుంది. రాజధాని ప్రకటించిన తర్వాత నగర జనాభా మరింత పెరిగింది. ప్రస్తుతం మరో 18 గ్రామాలను విలీనం చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. ఇంత పెద్ద నగరంలో నగరవాసులకు సరిపోయేంత పార్కు ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. గతంలో 55 ఎకరాల్లో ఎన్టీఆర్ మానస సరోవర్ పార్కు ఉండేది. అయితే 10 ఏళ్ల క్రితమే ఈ పార్కు మూతపడింది. 55 ఎకరాల్లో 5 ఎకరాల్లో వాటర్ వరల్డ్ కూడా ఉంది. ఈ వాటర్ వరల్డ్ నిర్వాహకులు కోర్టుకు వెళ్లడంతో న్యాయ వివాదం కొనసాగుతుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పార్కు అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. దీంతో పెమ్మసాని పార్కును పరిశీలించి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే పీపీపీ మోడల్లో దీన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు పెమ్మసాని. సస్టైనబుల్గా లాంగ్ టర్మ్గా ఇది ఒక 20-30 ఏళ్ళు ఈ ప్రాంతానికి ప్రజలకు ఉపయోగపడాలంటే ఏం చేయాలి? పీపీపీ మోడ్లో వెళ్ళాలా? ఎందుకంటే గవర్నమెంట్స్ చేస్తాయి. గవర్నమెంట్ చేసినప్పుడు మంచి గవర్నమెంట్ ఉంటే ఉంటుంది. అధికారులు మారినా కూడా మంచి గవర్నమెంట్ లేకపోయినా వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి లంచాలు అవి తీసుకుంటూ ఉంటారు. అవి ముందుకు వెళ్ళదు. కాకుండా ఒక లాంగ్ టర్మ్లో ఒక పీపీపీ మోడ్లో సిస్టమేటిక్గా చక్కగా చేయాలనేది మా అభిప్రాయం. దాన్ని ఎలా చేయాలనే దాని మీద ఆలోచిస్తాం. అదేవిధంగా ఇన్కమ్ కూడా ఉండాలి. పీపీపీ మోడ్లో చేయాలన్నా కూడా ఇన్వెస్టర్స్ కూడా ఉట్టిగా వచ్చేయరు. వాళ్ళకి కరెక్ట్ టర్మ్స్ ఉండాలి. గవర్నమెంట్లు మారినప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా ఉంటేనే ఒకళ్ళిద్దరు ముందుకు వస్తారు. 6 నెలల నుండి కార్పొరేషన్ ద్వారా పీపీపీ మోడ్లో ఎవరైనా ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్లో ఇద్దామనే ఆలోచనతో ప్లానింగ్ అంతా జరిగింది. కానీ ఈరోజు ససరా ప్రాజెక్ట్ ఏదైతే భారతీయ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు ఈరోజు మన మానస సరోవరానికి అందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ పీపీపీ మోడ్ అనేది ఒక ఆలోచనని పక్కన పెట్టి దీని ద్వారా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో పూర్తిగా డిపిఆర్ని రెడీ చేయడం జరుగుతూ ఉంది. దాని మీదే ఈరోజు ఆ డిపిఆర్ వచ్చిన తర్వాత అవసరమైనంత మేరకు ఈ నిధులతో ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు ససరా ప్రాజెక్ట్ కింద పూర్తి చేసిన తర్వాత తద్వారా ఇంకా మిగిలినటువంటి స్థలంలో ఏదైనా మిగతా అభివృద్ధి కార్యక్రమాలకి పీపీపీ మోడ్ ద్వారా అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి కాంట్రాక్ట్ చేస్తారు. అయితే కౌన్సిల్ సమావేశంలో పార్కు అభివృద్ధి చుట్టూ రాజకీయం మొదలైంది. కార్పొరేషన్ పార్క్ అభివృద్ధికి టెండర్లు పిలవడంపై అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ సభ్యులు కార్పొరేషన్ కమిషనర్ పై మండిపడుతున్నారు. ఒకవైపు పీపీపీ మోడల్ అంటూనే మరోవైపు సాస్కీ నిధులు తీసుకొస్తామని కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు చెప్పడంపై వైసీపీ ఆచితూచి స్పందించింది. పెమ్మసాని, మేయర్ నాని కమిషనర్ మాటలకు పొంతనలేదని వైసీపీ నేత డైమండ్ బాబు అన్నారు. సాస్కీ నిధులు తీసుకొస్తామన్నది మీరు చెప్తుంది 18 కోట్లే. స్టాండింగ్ కమిటీలో కూడా సుమారుగా 5-6 కోట్లు పెట్టారు. అంటే సుమారుగా 25 కోట్ల రూపాయలు సాస్కీ నిధుల కింద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద తీసుకొస్తామని కమిషనర్ గారు చెప్తున్నారు. ఇప్పుడు సాస్కీ నిధులు చేసే పని అయితే పీపీపీ మోడ్ అవసరం లేదు. ఒకవేళ పీపీపీ మోడ్ తోటి ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటే సాస్కీ నిధుల్ని ఎలా ఉపయోగిస్తాం? సాస్కీ నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, అందులో భాగంగా టెండర్లు పిలిచినట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ప్రకటించారు. కేంద్ర నిధులు తీసుకొస్తే పీపీపీ మోడల్ అవసరం ఉండదని తెలిపారు. మొత్తానికి నగర అభివృద్ధి ప్రారంభం కాకముందే వివాదాలు ముసురుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే పార్కుల అభివృద్ధిపై కూడా ఇంతలా వివాదం చెలరేగడం ఏంటని వాదనలు వినిపిస్తున్నాయి.